కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపా పాత్రం వెంకటార్య గురుం భజే. అస్మద్ పరమగురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య సస్తిష్టం రామాచార్య గురుం భజే. అస్మద్ పితృభ్యో నమః. అస్మద్ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజిని గలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. భగవద్బంధువులారా, ఇంతవరకు ముగ్గురు గోపికలను మేల్కొల్పి ఆండాల్ గోపిక తన వెంట వస్తున్నటువంటి ఇతర గోపికలతో పాటుగా మరొక గోపికను మేల్కొల్పడానికి ఆమె ఇంటి ముందుకు వచ్చేసింది. ఇంతవరకు ఏమిటా గోపికలను ఏమన్నారు? వినలేదా, లెమ్ము, తరువాత పరుండినావా అంటూ ఇంతవరకు పలికారు. కానీ ఇప్పటి నుండి ఉండేటువంటి ఈ 4 పాశురాలలో నిద్ర తగదు అని చెప్పి నిద్ర మాను అంటూ నిద్ర అనే మాటను వాళ్ళు అందులో పలుకుతూ ఉంటుంది. అసలు నిద్ర అంటే ఏమిటి అంటే సర్వ వ్యాపారాలను మరిచిపోయి భగవద్ అనుభవంలోనే లీనమై ఉండడం. అంటే బాహ్యమైనటువంటి ఎలాంటి విషయాల పట్ల కూడా మనకు స్పృహ లేకుండా కేవలం భగవత్ చింతనలోనే ఉండడం అనేది ఆధ్యాత్మిక పరంగా అది నిద్ర అని చెప్పి మనం అంటాం. దీన్నే స్థిత ప్రజ్ఞావస్థ అంటాం. అంటే ఎలాంటి స్థితిలో కూడా తన మనసులో ఏదైతే పరమాత్ముడి పట్ల ఉండే భావన ఉందో అది తొలగిపోకుండా ఉండడం, అది స్థిరంగా అలాగే నిలబడి ఉండడం, తన ఆనందానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ వాటి ప్రభావం తన మీద లేకుండా ఉండడం, దీన్ని స్థిత ప్రజ్ఞావస్థ అని అంటాం. అంటే యోగ శాస్త్రంలో దీన్ని వశీకారావస్థ అంటారు. అంటే మన చుట్టూ ఎన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ, మనం అనుభవించడానికి తగినటువంటి పదార్థాలు ఉన్నప్పటికీ వేటి పట్ల కూడా మన మనసు ఆకర్షితం కాకుండా కేవలం పరమాత్ముడి మీదనే మనం మనసు లగ్నమై ఉండే స్థితిని వశీకారావస్థ అని చెప్పి ఆ విధంగా అంటాం. అంటే దీన్ని మనం ఏమంటాం? వ్యామోహరహితంగా ఉండడము అంటాం. అంటే దేన్ని చూసినా మనకు దాన్ని అనుభవించాలి అనేటువంటి భావన మనలో లేకుండా ఉండడం. ఎందుకంటే అసలు స్థిరమైన చిత్తం ఉన్నప్పుడు ఈ బయట ఉండేవి ఏవి కూడా నిజానికి బాధించవు. ఆనాడు ప్రహ్లాదుడిని పాములతో కనిపిస్తే ఆ ప్రహ్లాదుడి చుట్టూ పాములు చుట్టుకున్నప్పటికీ కూడా అతనిలో ఎలాంటి చలనం లేదు. తరువాత ఆయనను పొడవడానికి కత్తులతో పొడవడానికి వస్తే, తర్వాత ఏనుగులు తమ దంతాలతో పొడవడానికి వస్తే ఆ కత్తులలో దంతాలలో అతనికి శ్రీమన్నారాయణే కనిపించాడు. కానీ అవి తనకు హాని కలిగించేటువంటి ఇవి ఆయుధాలు అనేటువంటి ఒక భావన కూడా అతనికి కలగలేదు. అంటే తన మనస్సులో ఏదైతే పరమాత్ముడి పట్ల అత్యంతమైన భక్తి విశ్వాసాలతోని అందులో ఆ రూపాన్ని తనలో ప్రతిష్ఠించుకొని ఉన్నాడో అదే బయట కూడా చూస్తూ ఉన్నాడు తప్ప బయట వస్తువులు తమకు తాము పొందాలనేటువంటి ఎలాంటి భావన కూడా లేనటువంటి స్థితిని అంటారు. అందుకే అంటే బాహిరమైనటువంటి రూపాలు అంటాం. అంటే బయట కనిపించేటువంటి రూపాల పట్ల ఆసక్తి ఉండదు. అందుకే చెప్తారు, నవివేద ఆత్మనో గాత్రం తత్ స్మృత్యాహ్లాద సంస్థిత ద్రష్టానుశ్రవక విషయ వితృష్టస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం అని మనకు విష్ణు పురాణంలో చెప్తారు. అంటే మన కంటికి కనిపించేటివి అవి ఏమిటి? మనకు లౌకికమైనవి. లేదు, మన కంటికి కనబడవు కానీ వేదాలలో శాస్త్రాల్లో చెప్పబడ్డవి అంటే పారలౌకికమైనవి అవి. అంటే ఏవి కూడా మనలో ఎలాంటి చలనాన్ని మార్పును కూడా తీసుకొని రాని స్థితిని దాని వశీకారావస్థ అని అంటాం. అంటే మనకు చెప్తారు, శుకుడు
ఈ లోకంలో ఉండేటువంటి విషయాలని చూసిన తర్వాత విరక్తి కలిగి ఆయన దేవ మార్గం వెంట వెళుతూ ఉన్నాడట. వెళుతున్నప్పుడు అక్కడ మందాకిని నదిలో ఉండే అప్సరసలంతా కూడా సరే అర్ధనగ్నంగా నగ్నంగా స్నానం చేస్తున్నారట. అయినా వాళ్ళ మీద ఇతని దృష్టి పడ్డప్పటికీ కూడా ఇతనిలో ఎలాంటి మనోవికారం కలగలేదు. కారణం ఏమిటి అంటే వాళ్ళను చూసినప్పటికీ కూడా అవి ఆ కామాన్ని కలిగించేటివి అయినప్పటికీ కూడా ఇతనిలో కామాన్ని కలిగించే భావనలు ఇతనిలో రాలేదు. ఎందుకు అంటే ఈయన వశీకారావస్థలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఇతరమైనటువంటి ఏవి కూడా అవసరం లేదు ఆయనకు. కాబట్టి ఈ వశీకారావస్థలో ఉన్నటువంటి వారు ఇతర భోగాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని అనుభవించాలి అనేటువంటి వాంఛ, తీవ్రమైనటువంటి కోరిక అనేది వాళ్ళలో ఉండదట. అది అయితే మనకు చెప్తారు, ఈ రోజు లేపబడుతున్నటువంటి గోపిక గొప్ప జ్ఞాని, చాలా జ్ఞానం కలిగింది. అంటే ఇంతకుముందు లేపబడిన గోపికలు జ్ఞానం కలిగిన వాళ్ళే, కానీ అంతకన్నా కూడా ఎక్కువ జ్ఞానం కలిగింది ఈనాడు లేపబడుతున్నటువంటి ఈ గోపిక. ఆమె ఏమనుకుంటుంది, ఒకవేళ పరమాత్ముడైనటువంటి ఆ కృష్ణుడికి తన దగ్గరికి రావాలి అంటే అతనే వస్తాడు, అతనికి ఇష్టం ఉందో లేదో నేను రావడం, అలాంటప్పుడు నేను వెళ్ళి అతన్ని బలవంతంగా అతనికి ఇష్టం లేని పని చేయించడం ఎందుకు అని చెప్పి ఆ విధంగా భావిస్తూ అలాగే ఇంట్లో ఉండిపోయిందట. వీళ్ళ తృప్త ప్రపన్నులు అంటాం. ఎందుకంటే ప్రపన్నులలో రెండు రకాలు, ఒకటి ఆర్త ప్రపన్నులు అంటాం, రెండవది తృప్త ప్రపన్నులు అంటాం. ఆర్త ప్రపన్నులు అంటే ఏమిటి అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఇవన్నీ దుష్టమైన చర్యలు ఇవన్నీ చూసిన తర్వాత, స్వామి ఇంకా ఇక్కడ నేను ఉండడం ఎందుకు, ఈ జీవితం మీద నాకు ఆశ లేదు, త్వరగా వచ్చి నీ లోకానికి తీసుకొని వెళ్ళు అంటూ ఆర్తితో ప్రార్థిస్తారట. ఆనాడు సీతాదేవి ఏ విధంగానైతే లంకా నగరంలో చుట్టూ రాక్షస స్త్రీలందరూ కూడా ఆమెను బాధిస్తుంటే, స్వామి రామచంద్ర నీకెప్పుడు నీ దయగలుగుతుందయ్యా, ఎప్పుడు నా మీద నీ కృపారసాన్ని ప్రసరింపజేస్తావు, ఎప్పుడు నాకు విముక్తి కలిగిస్తావు అని ఏ విధంగా అయితే ప్రార్థించిందో, వీళ్ళు కూడా ఈ సంసారంలో ఉండేటువంటి విషయాల పట్ల వాళ్ళు దీని పట్ల విరక్తి కలిగి తాము ఆ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారట. ఇక దృప్త ప్రపన్నులు అంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే, అది కాదు, పరమాత్ముడు ఇక్కడ ఈ లోకంలో ఇంతకాలం బ్రతకాలి అని చెప్పి ఏదో ఒక నిర్ణయం చేసి పంపించాడు, అంతకన్నా మొదటి నుంచే స్వామి నన్ను తీసుకొని పో, నేను వస్తాననడం ఏమిటి, ఇది పరమాత్ముడి యొక్క నిర్ణయానికి ఇది విరుద్ధం కాదా అంటే పరమాత్ముడు ఒకటి అనుకుంటే మనం ఒకటి చేస్తామా, కాబట్టి ఆ పరమాత్ముడికి ఇష్టం లేనటువంటి పనిని మేము చెయ్యం కాబట్టి ఆ విధంగా ప్రార్థించకుండా పరమాత్ముడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోతాం, కానీ మొదలు మాత్రమే రాము అని ఆ విధంగా తృప్తి పడుతుంటారట. దృప్త ప్రపన్నులు అంటాం. ఇక్కడ ఉండేటువంటి గోపిక కూడా దృప్త ప్రపన్నురాలు. నేను వెళ్ళి పరమాత్ముడిని బలవంతంగా దాన్ని అనుగ్రహించమని వేయడం ఎందుకు, నా మీద దయగలిగి ఉంటే సర్వసమర్థుడు కదా ఆయన, కాబట్టి ఆయననే వస్తాడు అనేటువంటి ఆ ఉద్దేశం చేత తాను హాయిగా ఇంట్లో ఉందట. ఎలా ఉంది అది, ఆ ఇంటిలో ఒక అది వెలుగు చేసుకొని ఉందట, అంటే ఆ దీపాలను ముట్టించుకొని ఆ వెలుగులో అక్కడ ఉందట ఆమె. అంటే పరమాత్మ అనుగ్రహం కలగడానికి మనకు రెండు మార్గాలు అని చెప్తారు. భక్తి రెండు మార్గాలు, ఒకటి సాధన భక్తి అంటాం, అంటే మన ప్రయత్నం మీద పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందడం, అంటే తపస్సు చేయడం కానివ్వండి, లేదా పూజలు చేయడము, నోములు చేయడము, ఇలాంటివన్నీ. తర్వాత మనకు భగవద్గీతలో చెప్పినటువంటి ఆ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం, ఇవన్నీ కూడా సాధనాలు అనుకొని చేస్తాం, అంటే పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందడానికి ఉంటాయని. అయితే అవి పరమాత్ముడి అనుగ్రహం మన మీద ప్రసరించేంత వరకు వాటిని మధ్యలో వదిలిపెట్టరాదు, కాబట్టి మనం ఎప్పుడు నెరవేరుతాయో కూడా తెలియదు. కాబట్టి సాధనా భక్తితోని మనం పరమాత్ముడు అనుగ్రహాన్ని పొందడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పనే. దీనికి మన పెద్దలు ఏం చెప్పారు, దీన్ని ఇది మార్జాల మరకట కిషోర న్యాయము అన్నారు. మరకటం అంటే కోతి, అది కిషోరం అంటే పిల్ల, అంటే కోతికి కోతి పిల్లకి ఎలాంటి సంబంధం ఉందో అలాగే పరమాత్ముడికి మనకు అలాంటి సంబంధం ఉంది. అంటే కోతి ఏం చేస్తుంది, తన బిడ్డకు ఒకవేళ అపాయం జరుగుతుంది అనుకుంటే ఏం చేస్తుంది, అని ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకొని వెళుతుంది. అలా వెళ్ళేటప్పుడు తల్లి బాధ్యత లేదు, ఈ పిల్లనే గట్టిగా తల్లిని పట్టుకుంటుంది. అప్పుడు ఆ కోతి దీనికి ఎక్కడ రక్షణ అక్కడ తీసుకుపోయి వదిలిపెడుతుంది. అలాగే పరమాత్ముడిని కూడా మనం గట్టిగా పట్టుకోవాలి, నోములు వ్రతాలు ఇవాళ చేయాలి అనేది
ఒక విధానం అయితే, రెండవది సాధ్య భక్తి అంటాం. అంటే ఏమిటి? పరమాత్ముడి మీద నమ్మకం ఉంటే చాలు, పరమాత్ముడే నిన్ను రక్షిస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి అధ్యవసాయం కలిగి ఉండడం. దీనికి మన వాళ్ళు ఏం చెప్తారు దీనికి అంటే, ఇది మార్జాల కిషోర న్యాయము అంటారు. పిల్లికి పిల్లకి ఎలాంటి అనుబంధం ఉందో అలాగే పరమాత్ముడికి మనకు మధ్యన అలాంటి అనుబంధం ఉంది. పిల్లి ఏం చేస్తుంది? తన పిల్లలను రక్షించడానికి పిల్లలకు బాధ్యత లేదు, తల్లే మొత్తం బాధ్యత తీసుకొని తన నోటితో తన మెడ మీద బట్టి తన అమాంతంగా పైకి లేపి దానికి ఏమాత్రం హాని కలగకుండా తీసుకుని వెళ్ళి తనకి ఎక్కడో ఒకటి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి దీన్ని మార్జాల కిషోర న్యాయము అంటారు. ఇక అంటే సాధనా భక్తితో సాధించడం ఏమిటి? స్వగత స్వీకారము అంటాం. అంటే మనమే పరమాత్ముడు కావాలని కోరుకోవడం. ఇది పరగత స్వీకారం అంటాం. రెండవ దాన్ని అంటే ఏమిటి? మన ప్రమేయం లేకున్నా పరమాత్ముడే అనుగ్రహించి మనలను రక్షించేటువంటి విధానం అని చెప్తారు. అయితే ఈ లోపల పడుకొని ఉన్నటువంటి ఈ లేపబడుతున్నటువంటి ఈ గోపిక ఇది పరగత స్వీకారం చేసింది. అందుకే సర్వభారాలను కృష్ణ పరమాత్మ మీద పెట్టి తాను నిశ్చింతగా తాను అందులో ఉందట. అంటే అసలు ఏంటి, ఆనాడు సీతాదేవి లంకానగరంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి అన్నాడు, అమ్మా ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉంటావమ్మా, అసలు నా బలం అనేది ఇలా ఉంది అని చూయించి అన్నాడు, ఈ లంకతో పాటుగా నిన్ను కూడా నేను తీసుకొని వెళ్ళి ఆ శ్రీరాముని పాదాల చెంత ఉంచుతాను అన్నాడు. కానీ సీతాదేవి ఒప్పుకోలేదు. ఆమె అంది, కాదు రాముడి అనుజ్ఞ లేదు, అందుకనే అసలు నేను స్వతంత్రించి ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోలేను, నేను పారతంత్రం కలిగిన దాన్ని, కాబట్టి అలా వద్దు అందట. అంటే ఆనాడు సీతమ్మ ఏ విధంగానైతే పారతంత్రురాలను అనుకుందో ఈ గోపిక కూడా అలాగే పారతంత్రం కలిగిన దాన్ని అనుకొని పరమాత్ముడి ఇష్టం లేకుండా, పరమాత్మ అనుగ్రహం లేకుండా నేనేం చేయను అని చెప్పి ఆ విధంగా అనుకుందట. సరే, ఇప్పుడు మనం పాసురాన్ని మనం అలాంటి గోపికను ఎలా లేపుతున్నారు వీళ్ళు, ఈనాడు ఎలా మేలుపుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. తూమని మాడత్తు సుట్రం విలక్కెరియ తూపం కమజుత్తుయిల్ அணைமேல் கண் பளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எஜுப்பீரோ உன் மகள்தான். ஊமையோ அண்டி செவுடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலப்பும் நவீன்றே லோரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువలిగలే శరణం. తూమని మాడత్తు అంటున్నారు. అంటే ఈనాడు లేపబడినటువంటి గోపిక అద్దాల మేడలో ఉందట. ఇంతకు ముందు లేపబడినటువంటి ఆ గోపికల కన్నా కూడా చాలా శ్రీమంతురాలు. అంటే మణులతోని ఇతని యొక్క అంటే అసామాన్యమైనది ఈమె మణులతోని ఈమె ఇంటిని నిర్మించారట. కృష్ణ పరమాత్ముడికి గోపిక అంటే చాలా ప్రేమ కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే, తాను శత్రువులను జయించినప్పుడు వచ్చినటువంటి ఏ మణులైతే ఉంటాయో అలాంటి మణులన్నిటిని కూడా తీసుకొని అందులో 5 చెప్తారు ఇక్కడ. తూమని అంటున్నారు. తూమని అంటే ఏమిటి? ఎప్పుడు కూడా ఎలాంటి దోషము లేనట్టి. మనకు అంటే నిర్మలము వేరు మనం అనుకుంటాం, మనం అంటే నిర్మలము అంటాం, నిర్మలము అది, తర్వాత శుభ్రము, ఇవి రెండు ఒకటే అనుకుంటాం మనం. అది కానీ అందులో అర్థభేదం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మనకు. ఎందుకంటే అంతకు ముందు ఏవైనా దోషాలుండి దోషాలను తొలగించినవి నిర్మలమైనవి అంటాం. అంటే ఇప్పుడు మాలిన్యం లేనివి అంటాం. కానీ పరిశుద్ధమైనవి అంటే ఏమిటి? వాటికి ఎన్నడూ కూడా ఎలాంటి మాలిన్యము అంటనివి అని అర్థం. కాబట్టి తూమని అంటే అది. ఈనాడు ఏమిటి? అలాంటి పరిశుద్ధములైనటువంటి మణులతోని ఈనాడు లేపబడుతున్న గోపికకు శ్రీకృష్ణుడు అలాంటి మేడను కట్టించాడట. అది అంటే తాను కూడా కట్టుకున్నాడట. ఎలాంటివి అంటే ఈమెకు ఇవ్వంగా మిగిలిన వాటిలోంచి దోషాలను తొలగించి తాను మెడగట్టుకున్నాడట. కృష్ణుడికి ఉంది, కానీ దోషపూరితమైన వాటిని దోషాన్ని తొలగించి తాను కట్టుకున్నాడు. ఇది
అంటే చూడండి, ఇప్పుడు మనం కూడా కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఏమవుతుంది, మొదలు గంపలో వంకాయలు పెట్టుకొని వచ్చారనుకోండి, మనం తీసుకునేటప్పుడు ఎలా ఉంటాయి, అన్ని మంచి మంచి అన్ని తీసుకుంటాం. రాను 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 చివరికి ఎలాంటివి మిగులుతాయి అంటే కొన్ని పుచ్చిపోయినవి, వాడిపోయినవి, అలాంటివి మిగులుతాయి. అయితే ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఆ పుచ్చులలోంచి ఆ దూరం చేసి మిగిలిన దాంట్లో కొద్దో గొప్పన బాగున్నవి తీసుకుంటారు. అలాగే శ్రీకృష్ణుడు కూడా అలాగే మణులలో ఈ గోపికకు ఇవ్వంగా మిగిలిన వాటిలోంచి కొన్ని ఏరి దోషాలను తొలగించి తన మేడ కట్టుకున్నాడట ఆయన. అయితే అందుకే వీళ్ళు అన్నారు, అయితే మరి బండ్ల మేడెక్కడిది, అంత శ్రీమంతమా అంటే అసలు గోపికలు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడితో కలిసి ఆడుకుంటుంటే వీళ్ళని ఏడిపించడానికి కృష్ణుడు ఒకసారి మాయమైపోయాడట. వెంటనే వీళ్ళు ఏం చేసి చూసి అన్నారు, కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు 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 అంటే ఒక శబ్దం వినిపించిందట. ఏమిటంటే, ఏమిటి, అందరూ నన్ను కొలిచే వాళ్ళందరూ కూడా, నన్ను పిలిచే వాళ్ళందరూ కూడా వాళ్లకు ఏదో ధనము సంపద కావాలని కోరుకుంటారు, మరి నీకు కూడా అదే కావాలా, అందుకే పిలుస్తున్నారా అన్నాడట. అనగానే గోపికలు అన్నారు, ఏమి స్వామి, అసలు ఏమి అవసరము, నిజానికి ఎప్పుడైతే నీవు ఈ లోకంలో జన్మించావో, మా గొల్లెపల్లెకు వచ్చావో, నీతో పాటు లక్ష్మీదేవి కూడా ఇక్కడికే వచ్చేసింది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి మాకు సంపదకు ఎలాంటి లోటు లేదు. అలాంటప్పుడు మళ్ళీ నిన్ను సంపద అడగడం అని ఏమిటి, కాబట్టి సంపదలు అక్కర్లేవు అన్నారట. సాధారణంగా చూడండి, భగవంతుని కృప ఎక్కడ ఉంటుందో అక్కడ దారిద్ర్యం ఉండదు, సంపద ఉంటుంది. కానీ భగవంతుడి కృప కాదు, భగవంతుడే ఉన్నాడు అని అన్నప్పుడు ఇంకా ఎంత ఐశ్వర్యం ఉంటుంది, అది మనం ఊహించవచ్చు మనం అందుకు. కాబట్టి ఈ గోపిక మీద ప్రేమ చేత శ్రీకృష్ణుడు దోషములు లేనటువంటి వాటితోని ఆ విధంగా భవనాన్ని నిర్మించి ఇచ్చాడట. అంటే చూడండి, మానవులకు కూడా, అంటే మనకు కూడా ఏంటి, మన ఆత్మలకు కూడా దోషాలు ఉంటాయట. కారణం ఏమిటంటే మనం గతంలో అనేక జన్మాలు ఎత్తాము. అది అంటే బహునా జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపంచే చెప్తాం కదా. అంటే అనేక జన్మలు ఎత్తినప్పుడు ఆ జన్మల్లో చేసినటువంటి ఏవైనా దోషాలు ఉంటే అవి ఈ ఆత్మకు కొద్దిగా పట్టుకొని ఉంటాయట. అంటే చూడండి, మనం ఒక ఇంగువ తీసుకొని వచ్చి ఒక గుడ్డలో గట్టి ఆ ఇంగువను వాడుకున్నా, ఆ గుడ్డకు ఏ విధంగానైతే ఇంగువ లేకున్నా ఆ వాసనలు ఉంటాయో, అలాగే శరీరాలు లేకున్నప్పటికీ మన ఆత్మలకు కొన్ని రకాలైనటువంటి దోషాలు ఉంటాయట ఇవి. కానీ వాటిని ఏమిటి, పరమాత్మ తొలగిస్తాడు. అందుకని మనం ఏమంటాం, మనం ఇవి నిర్మలమైనవి అంటాం, మన ఆత్మలన్నీ కూడా నిర్మలమైనవి అంటాం. ఈ విధంగా శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి ఇలాంటి ఆత్మలకు 8 రకాల శక్తులు ఉంటాయని మనకు శాస్త్రం చెప్తుంది. అంటే పరమాత్ముడికి ఉండే శక్తులు అవి ఉంటాయి అని చెప్తారు. అవి 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 అంటారు, అపథ పాప్మ విజర విమృత్యు విశోక విజగిత్స అపోపాస సత్యకామ సత్య సంకల్ప అని ఈ విధంగా అంటారు. అంటే శరీరంలో ఉన్నప్పుడు ఈ ఆత్మకి ఇలాంటి శక్తులు ఉండవు, కానీ వదిలిన తర్వాత ఇలాంటి గొప్ప గొప్ప శక్తులని కూడా వస్తాయి అని చెప్తారు. వీటినే మణులు అంటారు మనకు. అలాంటి మణులతో నిర్మించబడిందే ఆ దేహం అనేది కూడా మనకు చెప్తారు. అంటే అంతర్ప్రవిష్ట, అంటే పరమాత్ముడు ఆత్మనే ఇల్లు అంటారు. ఈ ఆత్మలో ఉంటాడు పరమాత్ముడు అంటారు. అది సుత్తం విలక్కెరియా అంటారు, అంటే చుట్టూ దీపాలు ప్రకాశిస్తుండగా అంటారు. అది మొదలే మణులతో కట్టింది, మణులే స్వయం ప్రకాశంగా ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు లోపల దీపం ఎందుకు అంటే, దీపం అనేది చీకటిగా ఉంది కాబట్టి మన కంటికి ఏదో కనబడాలని కాదు, దీపం అనేది మంగళకరము. ఇప్పుడు మనం కూడా మన ఇళ్ల లోపల ఆ పరమాత్ముడికి మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం దీపాన్ని వెలిగిస్తాం. చీకటిగా ఉందనా కాదు, అది మంగళకరం కాబట్టి వెలిగిస్తాం. అలాగే ఇప్పుడు ఆమె కూడా కృష్ణ పరమాత్ముడి ఇక్కడికి వస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంది కాబట్టి, ఆ పరమాత్ముడి రాక కోసం తాను ఎదురు చూస్తూ ఉంది కాబట్టి ఆమె మంగళకరంగా ఉండడానికి ఆ విధంగా దీపాన్ని వెలిగించిందట. ఆ దీపం యొక్క కాంతి అనేది అసలు బయటకు ప్రసరిస్తుందట, కానీ దీపం కనిపించడం లేదు. ఏదైనా మనులు ఉన్నాయి కాబట్టి అది కనిపించడం లేదట. అయితే అందుకే చెప్తారు, అంటే మనలో కూడా అలాంటి తిమిరము అంటే చీకటి ఉంటుంది, దాన్ని తొలగించేటువంటి ఇది కూడా జ్ఞానం కావాలి, అలాంటిది ఉంటుంది. అంటే అంతరమైన తమస్సు అంటే మనకు చీకటి అంటే అజ్ఞానము అని అర్థం. అందుకే అది చెప్తారు, దీన్ని తొలగించడానికి పరమాత్మ మనకి ఏం చేశాడు అంటే శాస్త్రము అనేటువంటి ఒక దీపాన్ని ఇచ్చాడు.
అంటే ఏది సరి అయింది ఏది కాదు అని మనం తెలుసుకోవడానికి ఆ విధంగా చేశాడు మనకు. హర్తుం తమః సదసతీ చ వివేక్తుం ఈశ మానం ప్రదీపమివ కారుణికో దదాతి అన్నాడు. అంటే అజ్ఞానాన్ని తొలగించి సరి అయినటువంటి జ్ఞానం మనకు కలగడానికి అని చెప్పి పరమాత్మకు శాస్త్రము అనేటువంటి దీపాన్ని ఇచ్చాడు అని చెప్తారు. కానీ దాన్ని వినియోగించుకొని ఎవరైతే బాగుపడతారో వాళ్ళు బాగుపడతారు. లేదా దీపాన్ని ఆర్పాలని ప్రయత్నం చేసినటువంటి మిడతలు ఏ విధంగానైతే ఆ దీపం మీద పడి అవి సమసిపోతాయో దాన్ని నమ్మకుండా దాన్ని ఏదో చెడు చేయాలనుకున్నాళ్ళు అలాగే వినాశనం అయిపోతారు అని చెప్తారు. ఈ అందుకే తూపం కవచు అంటారు. అంటే అగరు దీపం పరిమళిస్తుంది అన్నారు. అంటే అనుష్ఠానం ద్వారా, అనుష్ఠానం అంటే దాన్ని మన నడవడిక, మనకు ఉండే జ్ఞానాన్ని మనం నడవడిక ద్వారా అది మరింతగా ప్రజ్ఞానంగా మారుతుంది అని చెప్పి తెలుసుకున్నాం మనం. అది అయితే ఇక్కడ నడవడిక అనేది కావాలి. కాబట్టి ఈమె భక్తి కలిగిందే కాదు, ఈమె నడవడిక కూడా చక్కగా కలిగింది. ఆ నడవడికనే ఇక్కడ మనకు ఏమిటి అంటే అది ప్రకాశిస్తుంది. తర్వాత అది దాని యొక్క సువాసన అనేది అసలు బయటపడుతుంది అంటారు. అంటే తత్వం మనకి ఏమిటి, ఆచరణ ద్వారానే తత్వం తెలుస్తుంది. ఎవరి తత్వమైనా మనకు బోధపడదు, ఆచరణ ద్వారా మాత్రమే అది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి, ఒకటి వెలుగు ఉంది, రెండవది అసలు ఆ ఉండేటువంటి ఆ సువాసన అనేది బయటకు వస్తుంది, పరిమళం వస్తుంది. కాబట్టి ఇటు ఆ ప్రకాశము తర్వాత ఇటు సువాసన ఇవి రెండు వస్తున్నాయి. కాబట్టి ఆమెలో భక్తితో పాటు జ్ఞానం కూడా ఉంది అని మనం తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంది మనకు. అయితే వాటిని అనుభవించే స్థితిలో మాత్రం లేదు ఈమె. ఎందుకంటే వశీకారావస్థలో ఉంది. కాబట్టి నిజానికి పరమాత్ముడి మీద ఎవరి మనసైతే ఉంటుందో, పరమాత్ముడి మీదనే లగ్నమై ఉంటుందో, వాళ్లకు ఇతరమైనటువంటి ఏ సుఖాలు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అవి చెల్లించలేవు. అంతెందుకు లౌకికంగా మనం చూడండి, ఎవరో తన తన భార్యతోనో భర్తతోనో దూరంగా ఉంటే చాలా రోజుల తర్వాత ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు అనుకుందాం, అందులోనే లీనమైపోతే వాళ్ళ కోసం తెచ్చిపెట్టిన కాఫీ చల్లారిపోయినా ఆ కాఫీ తాగాలనేటువంటి భావన వీళ్ళకు ఉండదు. ఎంతోసేపు అందులోనే లీనమైపోతారు. ఆ వాసనలు కూడా తెలియదు, కాఫీ వాసన. అలాగే ఇక్కడ ఈమె కూడా తన చుట్టూ అనుభవించడానికి ఉండేటువంటి ఆ వెలుతురు ఉంది, తర్వాత అక్కడ ఉండి సువాసన ఉంది. కానీ వాటిని ఆగ్రాణించాలి, ఆనందించాలి అనేటువంటి భావన లేకుండా కేవలం ఆ తత్వంలోనే ఆమె లీనమైపోయింది. తుయిల్ అనైమేల్ కన్ వళరుం అన్నారు. అంటే నిద్రను చక్కగా పఠించడానికి కావలసినటువంటి పడక ఉంది. తర్వాత మంచి నగిశీలతో చెక్కినటువంటి ఆ ఒక మంచము ఉంది. దాని మీద ఆమె పడుకొని ఆ పరమాత్ముడు ఎప్పుడు వస్తాడా అంటూ ఎదురు చూస్తూ ఉందట. దీన్ని అందుకే ఏమంటారు, ప్రజ్ఞా ప్రసాదము అంటారు ఈ మేడను. అంటే ప్రజ్ఞ అంటే ఏమిటి, పరమాత్ముడి యొక్క తత్వం తెలియడమే ప్రజ్ఞ. ఇతరమైనటువంటి జ్ఞానం అనేది జ్ఞానం కాదు, పరమాత్ముని గురించి తెలిసినటువంటి జ్ఞానమే దాని ప్రజ్ఞ అంటాం మనం. ఇది తర్వాత సరే, పరమాత్మ కలిసి ఉన్నటువంటి జీవాత్మకు ఏ విధంగానైతే బాహ్యమైనటువంటి కష్ట సుఖాలతో సంబంధం ఉండదో, అలాగే ఈమెకు కూడా లోపల ఉన్నప్పటికీ కూడా పరమాత్ముడి తత్వాన్ని మాత్రమే ఈమె జ్ఞప్తికి తెచ్చుకొని అతని ఆ పరమాత్మ యొక్క రూప లావణ్యాలు తన హృదయం తన కళ్ళ ముందు అంటే మనసులో నిలుపుకొని ఆ విధంగా ఆనందాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఆమెకు బయట ఉండేటువంటి ఏ ఆకర్షణీయమైన వస్తువులు కూడా ఆమె అవి ఆకర్షించడం లేదు. దీన్ని ఏమంటాం మనం, భూమా అంటాం. అంటే భూమా స్థితి అని అంటాం. అయితే ఒకసారి నారదుడు సనత్ కుమారుని అడిగాడట. అంటే తాను వేదాలు శాస్త్రాలు అన్ని చదువుకున్నాను, కానీ నాకేమిటంటే ఈ మంత్రశాస్త్రం చేసుకున్నప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానం కలగలేదయ్యా, బ్రహ్మజ్ఞానం కలగాలంటే ఏం చేయాలి అన్నాడు. ఈ సనత్ కుమారుడు వీళ్ళందరూ కూడా ఏమిటి, సనత్ కుమారుడు సనందనుడు అది సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత అనేవాళ్ళు ఈ నలుగురు కూడా బ్రహ్మదేవుడి కుమారుడు. అంటే నారదుడి కన్నా ముందు పుట్టిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏమిటి అంటే పరమాత్ముడి తత్వం వల్ల వీళ్ళు జన్మించిన వాళ్ళు, సహజంగా చాలా గొప్పనైనటువంటి మహిమలు కలిగిన వాళ్ళు కాదు. అయితే అప్పుడైనా చెప్పాడు, నామం గొప్పది అన్నాడట. నామాన్ని జపించవయ్యా,
నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అన్నాడు. సరే, కొంతకాలం నారదుడు నామాన్ని జపించాడు. కానీ ఆయనకు అనిపించింది, ఈ నామం అనేది తర్వాత వచ్చింది కదా, అంటే ఒక ఆకారం వస్తే ఆకారానికి కదా ఇలాంటి పేరు వచ్చింది అని చెప్పి అసంతృప్తి కలిగింది. అడిగాడు, దీనివల్ల నాకు లాభం కలగలేదు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వాగ్వేన భూయసి అన్నాడు. అంటే వాక్కు గొప్పది అన్నాడు. సరే అని కొద్దిసేపు ఆ వాక్కు గురించి ఆలోచించాడు. కానీ మళ్ళీ అనిపించింది, అసలు మూగవాళ్ళు కూడా ఎంతో మంది తాము మోక్షాన్ని పొందుతున్నారు కదా, మరి అలాంటప్పుడు వాక్య ఎలా గొప్పదవుతుంది అని అనుమానం వచ్చింది. వెంటనే అన్నాడు, వచ్చిన తర్వాత అన్నాడు, ఇది కూడా లాభం లేదండి అన్నాడు. అన్న తర్వాత అప్పుడు ఆయన చెప్పాడు, నీ అనుమానం తీరడానికి నేను చెప్తున్నాను వినవయ్యా, ప్రాణయేవ భూయసి అన్నాడు. అంటే ప్రాణమే గొప్పది అన్నాడట. నిజమే అనిపించింది నారదుడికి. ఎందుకంటే ప్రాణం లేకపోతే శరీరం ఏముండదు కదా, శరీరాన్ని కూడా రక్షిస్తుంది కాబట్టి శరీర రక్షణ ఉంటేనే కదా ఏదైనా సాధించవచ్చు అనుకొని వెళ్ళిపోతుంటే, ఆగవయ్యా అని పిలిచాడట. పిలిచి, అది కాదు, నిజంగా చెప్పాలంటే సహ అతివాదీయ సత్యేనాతి వదతి అన్నాడు. సత్యం అనేది అది ప్రాణం కన్నా గొప్పదయ్యా, ఈ విషయాన్ని ఎవడైతే చెప్పని వాడు ఉంటాడో వాడు అతివాది అన్నాడట. అంటే నిజానికి అన్నిటికన్నా గొప్పది ఏమిటి, సత్యమే అనే విషయాన్ని ఆ నారదుడు ఆయన తెలుసుకున్నాడట. అంటే సత్ అంటే ఏమిటిది, ఎప్పుడు ఉండేది అని, అంటే పరమాత్మ అని అర్థం. తి అంటే తేజస్సు, అంటే అంటే పంచభూతాత్మకమైనటువంటి మన శరీరము. యం అంటే యా అంటే ఆ తత్ అనే పదాన్ని తి అంటే శరీరంలో ప్రవేశపెట్టేది, అంటే పరమాత్ముడిని ఈ శరీరంలో ప్రవేశపెట్టేది కాబట్టి దాన్ని అదే పరమాత్మ అని అంటాం. అంటే నిత్యమైనటువంటి ఈ ఆత్మను ఈ శరీరంలోకి, ప్రకాశవంతమైనటువంటి ఈ శరీరంలో ప్రవేశపెట్టేది ఎవరయ్యా అంటే పరమాత్ముడే. కాబట్టి సత్యం అంటే పరమాత్మ అని చెప్పి పరమాత్మనే గొప్ప అని చెప్పారట. ఈ గోపిక ఏమిటంటే భూమా స్థితిలో ఉంది కాబట్టి ఆ పరమాత్మ అనుభవం వల్ల ఏది వినిపించడం లేదు, ఆమెకు ఏది కనిపించడం లేదు. మామాన్ మహళే అంటున్నారు, అంటే మామ కూతురా అంటూ పిలుస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే ఆండాలు గోపిక తాను గోపికనే అనేటువంటి భావనలో లీనమైపోయిందో, ఇక ప్రస్తుతం తాను ఈ విధంగా గోదాదేవి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయింది. గోపిక లాగానే ఉండి దేహ సంబంధమైనటువంటి దాంతో అప్పుడు అత్త అంటూ ఆ విధంగా సంబోధిస్తుంది. మలిక్కదవం తాళ్ తిరవాయ్ అంది. అంటే మణులతో కూడుకున్నటువంటి ఆ నీ మందిరం ఉంది కదా, దాని తలుపులను తెరవమ్మా అన్నారు. ఎందుకంటే మణులతో కూడుకొని ఉన్నది కాబట్టి ఎటు చూచినా దీనికి ద్వారం ఎక్కడుంది అని తెరవడం అనేది ఇతరులకు సాధ్యం కాదు. తెలిసిన వాళ్లకు మాత్రమే అలాంటి తెలిసేటువంటి అవకాశం దొరుకుతుంది. మనం కూడా చూడండి, అద్దాల మేడ అని అంటాం మనం. ఇప్పుడు ఆలయాలలో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. అందులో మనం ప్రవేశించామంటే ఎటు చూచినా మనమే కనిపిస్తుంటాం, ద్వారం ఎక్కడ ఉందో తెలియదు. అలాంటప్పుడు అక్కడ తెలిసిన వాడు మాత్రమే ద్వారాన్ని ఎలా తెలపగలుగుతాడో, అదే విధంగా ఈ మన్నులతో కూడినటువంటి దీన్ని కూడా తెరవడం మాకు సాధ్యం కాదు, కాబట్టి నువ్వు తెరవమ్మా అన్నాడు. అంటే మనలో కూడా రెండు తలుపులు ఉంటాయి అంటారు. ఒకటి ఏమిటి, పరమాత్ముడి యొక్క రూపం. ఆ పరమాత్ముని చూడడం వల్ల కలిగినటువంటి ఏదైతే ఆకర్షణ ఉందో దాన్ని, అది కూడా ఒక్కోసారి మనకు మన మనస్సును అటే కేంద్రీకరిస్తుందట. రెండవది దానితో పాటుగా భక్తి కూడా, ఇవి రెండు తలుపుల లాంటివట. ఇవి ఏం చేస్తాయి అంటే, నిజానికి మన తత్వంలో అసలు మన సాంప్రదాయంలో ఏమిటి అంటే, పరమాత్ముడి మీద మన మనసు ఉండడమే కాదు, భాగవత పర్యంతం కూడా, భాగవతుల దాకా వెళ్ళాలి అంటాం. ఈ విధంగా ఈ భాగవతుల దగ్గరికి మన మనస్సు వెళ్ళడానికి ఆటంకంగా ఉంటాయి. అంటే ఆ పరమాత్ముల్లో ఉండే ఆకర్షణ, ఆ పరమాత్ముడి మీద ఉండే భక్తి అనేటివి అవి తలుపుల్లాగా మూసుకొని వెళ్ళి మన మనస్సు అనేది బయటకు వచ్చి ఈ భాగవత పర్యంతం అనేది అది విస్తరించకుండా అది చేస్తుందట. అది అందుకనే మరి ఈ తలుపులను ఎవరు తెరవగలుగుతారు, కేవలం ఆచార్యులు మాత్రమే వాటిని తెరవగలుగుతారు అంటారు. అందుకనే మామీర్ అవళై ఎజుప్పీరో అంటున్నారు. అంటే అత్త లేపవమ్మా అంటున్నారు. మా ఆర్తిని చూసి ఒకవేళ ఆమె లేవకున్నా గాని కనీసం
నీ అనునయంతోనైనా కానీ లేచి కూర్చుంటుందేమో, ఆమెను లేపమ్మా అంటున్నారు. అంటే లోపలున్న గోపిక లేవకూడదనేటువంటి భావనతో ఉంది కాబట్టి కనీసం ఆమె తల్లి చెప్తేనన్నా లేస్తుందేమో, వచ్చి తమతో కలుస్తుందేమో అని చెప్పి ఆ విధంగా వీళ్ళు ఆశతో వాళ్ళు అంటున్నారట. ఎందుకంటే భగవ బయట ఉండేటువంటి అంటే భాగవతుల సేవ కూడా భగవంతుని సేవలోనే ఒక భాగమే. అవి అంటే భాగవతులను సేవిస్తే, పరమాత్మని సేవిస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతకన్నా ఎక్కువ ఫలితమే కలుగుతుంది. కాబట్టి కేవలం లోపల పడుకొని పరమాత్మని ధ్యానిస్తూ ఉండడం అనేది అది సరి అయినటువంటి పద్ధతి కాదు. బయట ఉండేటువంటి భాగవతోత్తములు అయినటువంటి ఈ గోపికలను కూడా సేవించడం వల్ల ఆమెకు మరింత మేలు కలుగుతుంది. కానీ దీన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది కాబట్టి కనీసం లోపలికి వచ్చి మాతో కలవాలి అనేటువంటి భావనతో ఆ విధంగా వీళ్ళు చెప్పారట. ఈ విధంగా బయట ఉన్నటువంటి గోపికలతో కలిస్తే ఆమెకు కలిగే నష్టం అంటూ ఏమీ లేదు. అయితే ఆయినాలు ఇవ్వకపోయే వరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్తుతి నింద చేస్తున్నారు ఇక్కడ. అంటే మనకు ఎదుటి వాళ్ళను చేయడానికి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి స్తుతి నింద అంటాం. అంటే స్తుతి చేస్తున్నట్టే కనిపిస్తుంది కానీ నింద ఉంటుంది దాని వెనుక. మనం కొన్ని చోట్ల చూసుకున్నాం. ఆ శ్రీకృష్ణుని అంటారు, ఏమయ్యా నువ్వు పట్టు పీతాంబరాలు కట్టుకొని మీ మీ అన్న అయినటువంటి బలరాముడికి ఏమో నల్లటి వస్త్రాలు ఇచ్చావు, నువ్వు చక్రాధాన్ని ధరించావు, మీ అన్నకు నాగల్ని ఇచ్చావు, నువ్వు బంగారు కిరీటం పెట్టి ఇట్లా అంటారు. అంటే ఏదో అది ఆ నిందిస్తున్నట్టే ఉంటుంది కానీ స్తుతి ఉంటుంది. మరి ఒకటి ఏమిటి అంటే స్తుతిస్తున్నట్టు నింద చేస్తున్నట్టే ఉంటుంది కానీ స్తుతిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా రెండు రకాలుగా ఉంటాయి. అంటే ఒక చిన్న ఉదాహరణ చూడండి, మనకి ఎట్లా ఉంటుంది అంటే అది ఒక ధనికుడు ఉన్నాడట. మనకి ఎప్పుడు ఎవరితోని పొగిడించుకోవాలి అని చెప్పి అందరూ స్తుతించాలని కోరిక. అయితే ధనం ఉంది కాబట్టి వచ్చిన పండితుల నన్ను గురి చెప్పవయ్యా చెప్పానేవాడు. ఒకసారి ఒక పండితుడు వచ్చా అన్నాడు, సరే నేను నీకు డబ్బులు ఇస్తాను కానీ నన్ను పొగడవయ్యా, పొగుడుతూ ఒక పద్యాన్ని చెప్పు అన్నాడట. ఆయన ఆలోచించాడు ఏం చెప్పాలి. అది చూసేవారికి ఏమైందంటే ఈయనకొక కన్ను లేదట, ఒకటే కన్నుంది. ఉండగానే చమత్కారంగా చెప్పాడట. ఏంటి? అన్నాతి గూఢహరుడవు, అన్నాతిని గూఢకున్న అసురగురుండవు అని అంటూ చెప్పాడు. కన్నొక్కటి లేకయున్న కౌరవపతివి అన్నాడట. అంటే అన్నాతి గూఢహరుడవు అంటే నీ భార్య నీ పక్కనుంటే నువ్వు శంకరుడు అంతటి వాడు అయ్యా అన్నాడు. ఎందుకంటే శంకరుడికి మూడే కళ్ళు ఉంటాయి కదా, కాబట్టి నీకున్నది ఒక కన్ను, నీ భార్య రెండు కన్ను, అవి కలిస్తే మొత్తం మూడు కళ్ళు అవుతాయని. అన్నా తిని కూడకున్న అసుర గురుండవు. మరి పోని నీ భార్యని పక్కన లేకపోతే మాత్రం నువ్వు సామాన్యుడివా అంటే రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యులతో సమానం. శుక్రాచార్యుడికి ఒకటే కన్ను ఉంటుంది అంటూ ఆయన పేరు పెట్టి అక్కడ పిలిచి అన్నాడు, కన్నొక్కటి లేకయున్న కౌరవపతివే. ఒకవేళ నీకు ఆ కన్నుగిన లేకున్నట్టయితే నిజంగా నువ్వు కౌరవులకు నువ్వు చక్రవర్తి అయ్యేవాడివి అన్నాడట. అంటే ఎవరయ్యా? ధృతరాష్ట్రుడివిగా రెండు కళ్ళు లేకుండా గుడ్డివాడు అయ్యేవాడివి అన్నారట. అంటే ఈ విధంగా స్తుతిస్తే ఉన్నప్పటికీ కూడా నింద ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈమెను నిందతో కూడిన స్తుతి చేస్తూ ఉన్నారు, నిందిస్తున్నారు. కానీ ఆ వెనుక మాత్రం స్తుతి అనేది ఉంది అంటున్నారు వీళ్ళు. అండి చెవుడో అంటున్నారు. అంటే నీ కూతురు చెవిటిదా? ఎంత పిలిచినా మాట్లాడడం లేదు కదా, కాబట్టి చెవిటిదా ఏమిటి ఇది? మగళదాన్ ఓమయ్యో, లేకపోతే ఏమైనా మూగదా? అసలు మాట కూడా మాట్లాడడం లేదు కదా. కొన్ని కళ్ళు తెరిచి బయటకు రాకున్నా కనీసం నేను వస్తున్నాను రాను ఇలా ఉందని ఒక మాట కూడా మాట్లాడవచ్చు కదా, అది కూడా ఏమి చేయడం లేదు. ఆనందలో అంది. అంటే వీళ్ళు వ్యంగ్యంగా అంటున్నారు. నిన్న మొత్తం రాత్రంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మతో రహస్యంగా ఆమె సరస సల్లాపాలు ఆడి అలసిపోయిందా, అలసిపోయే బడలికతోని ఆ విధంగా నిద్రపోతుందా అన్నారు. అంటే ఏమ పెరుందైల్ మందిర్ పట్టాలో అన్నారు. లేకపోతే ఎవరైనా ఈమెకు ఈ విధంగా బయటకు రావద్దని చెప్పి కాపలా కాస్తున్నారా, మాట్లాడవద్దని చెప్పి బెదిరిస్తున్నారా, లేకపోతే హాయిగా నిద్ర పట్టడానికి ఏమైనా మంత్రాన్ని వేశారా అని చెప్పి ఈ విధంగా అంటున్నారు. అంటే వీళ్ళు ఎన్ని మాటలు అంటున్నప్పటికీ కూడా ఆమె బయటకు రావడం లేదు. అది చూసినటువంటి వాళ్ళ అమ్మంది, కాదు ఈమెకు ఈ విధంగా నిందిస్తే ఈమె మనసు కరగదు. ఈమెకు ఇష్టడైనటువంటి ఆ పరమాత్ముని గురించి ఒకవేళ మీరు ప్రార్థిస్తే ఆ విధంగా నామాన్ని విన్న తర్వాత
ఆమె మారిపోయి మనస్సు మారి ఈ విధంగా వస్తుందేమో అని చెప్పగానే అప్పుడు వీళ్ళు అంటున్నారు, అంటే ఈమె నిజానికి చెప్పాలంటే ఏమిటి, లోపల ఈమె స్థితప్రజ్ఞత ఉంది. మన శాస్త్రం కూడా ఏం చెప్తుంది అని అంటే, పరవాదేశు ఏ మూక అంటుంది. అంటే దూషించే విషయంలో మూగవాళ్లగా ఉండాలట, ఎవరిని దూషించకూడదు. అది పరరంధ్రేషు జాత్యంధ అంటారు. ఇతరుల దోషాలను మనం చూసినప్పుడు పుట్టి గుడ్డి వాళ్ళగా ఉండాలట, అంటే ఇతర దోషాలను మనం పట్టించుకోకూడదు అంటారు. ఎవరైనా దూషిస్తున్నప్పుడు బదిరా అంటారు, చెవిటి వాళ్ళ ఉండాలట. ఈ 3 లక్షణాలు కలిగి ఉండడము ఇది మహాత్ముల లక్షణము అంటారు. ఈ లక్షణాలను కలిగి ఉంది లోపలుండే గోపిక. అయితే అప్పుడు వీళ్ళు అంటున్నారు, మామాయన్ మాధవన్ వైగుందన్ ఎండ్రెండ్రు నామం పలవం నవిండ్రు అంటున్నారు. అంటే అప్పుడు ఈ ఆండాలు తల్లి స్తుతి విన్న తర్వాత గోపిక తల్లి, మరి ఏమమ్మా మీరు ఈ విధంగా పరమాత్ముని యొక్క నామాన్ని మీరు కీర్తించండి అంటే వీళ్ళు కీర్తిస్తున్నారు. మామాయన్ అంటున్నారు, అంటే మాయావి, అంటే పరతత్వం కలిగినటువంటి స్వామి, లోకమంతా వ్యాపించినటువంటి ఆ పరమేశ్వరుడు